గుడ్ మార్నింగ్. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇవాళ ఎగ్ దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అంటే ముందు నార్మల్గా దోశ వేసి తర్వాత ఎగ్ దోశ వేస్తాను. ప్యాన్ ఏంటి అలా ఉందని అనుకోవద్దు. దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే, డైలీ క్లీన్ చేస్తూ ఉంటే దోశలు రావట్లేదు. అందుకే ఒక 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. అలా అని కొత్త ప్యాన్ కొన్నా దాని మీద దోశలు రావట్లేదు. అందుకే మళ్ళీ పాత ప్యానే వాడాల్సి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఏం లేదు, చాలా సింపులే, అందరూ వేసేటట్టే. దోశ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్క్రబ్ చేసుకుంటే, ఆనియన్తో రుద్దితే దోశ చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ అయితే ఒక 2 దోశలు ప్లెయిన్ దోశలు వేసేసాను. నెక్స్ట్ ఎగ్ దోశ వేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్లో నేను చేసే చిన్న మిస్టేక్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ కూడా అలవాట్లో పొరపాటు చేసేసాను. మనము ఎగ్ దోశ వేయటానికి ఎగ్ బ్రేక్ చేసి గ్లాస్లో కానీ గిన్నెలో కానీ, నాకు గ్లాస్ కంఫర్ట్, నేను గ్లాస్ తీసుకుంటాను. ఎగ్ బ్రేక్ చేసి సాల్టు కారము అందులో వేస్తాను. చూసారా, అది మిక్స్ చేస్తుంటే మిక్స్ అవ్వదండి, ఉండలుగా అయిపోతుంది. దానివల్ల దోశ కూడా నీట్గా రాదు. అందుకని ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేస్తున్నాను. గ్లాసులో ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకోండి, ఎక్కువ వద్దు. ఆ వాటర్లో ఉప్పు కారం వేసి ఫస్ట్ చక్కగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, అలా మిక్స్ చేసి ఇప్పుడు ఎగ్ బ్రేక్ చేసి స్పూన్తో చక్కగా కలిపితే ఎగ్ చక్కగా కలిసిపోతుంది. అప్పుడు మనకి ఆమ్లెట్ కానీ దోశ వేయటానికి కానీ చాలా బాగా వస్తుంది. అదే ఉండలుగా ఉంటే ఉప్పు కారం అక్కడక్కడ ఉండిపోయి టేస్ట్ బాగోదు. ఇలా దోశ అయితే వేసేసి, దోశ మరీ కాలిపోకూడదు, అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు. మీడియంలో ఉన్నప్పుడు ఈ ఎగ్గుది వేసేసి స్పూన్తో దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మా సాయికి ఎగ్ దోశలు డైలీ వేసి ఇచ్చినా తింటాడు. మా వారేమో ఆమ్లెట్లా తింటే బలం రాదు, బాయిల్ చేసిన ఎగ్ ఇవ్వాలి పిల్లలకి అంటారు. వాడేమో మొహం మార్చుకుంటాడు. అందుకే వీక్లీ వన్స్ దోశలు వేసినప్పుడు మాత్రం వీక్లీ వన్స్ అన్నా వాడికి ఎగ్ దోశ అయితే వేసిస్తాను. మిగిలిన టైంలో ఎగ్ బాయిల్ చేసి ఇస్తాను పిల్లలకి. ఇక్కడ వాడి హ్యాపీనెస్ చూడండి. వాడికి అలా ఎగ్ దోశని ఫోల్డ్ చేసి ఇస్తే నచ్చదు. ఎంత ఉందో అంత ప్లేట్లో వేసే ఇవ్వాలి. మీకైతే హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ చిన్న పనసకాయలు చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వీటి స్టోరీ తర్వాత చెప్తానని. ఇవాళ యూట్యూబ్లో చూసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాము. ఇది మా అక్క కోరిక అనమాట. ఏంటి అంటే పనసకాయ బిర్యానీ చేద్దాం అనుకున్నామండి. అక్క అడిగింది, ఒకసారి చేసుకుందామా చెల్లి, ఎప్పుడు చికెను అని. సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే లాస్ట్ వీడియోలో ఒక పనసకాయ కోసిన వీడియో పెట్టాను కదండి. అక్కడ ఒక షాప్లో అడిగాము, ఇలా పనసకాయ బిర్యానీ చేయాలి, చిన్నకాయ ఉంటుందా అండి అంటే ఒక చిన్నకాయ ఇచ్చారు. సరే అని చెప్పి నెక్స్ట్ డే బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి కట్ చేస్తే అది కూడా తొన్నలుగా వచ్చేసింది, పండిపోయింది. మాకు తెలియలేదు. అబ్బా అనుకున్నాం. ఇంకా అదృష్టం ఏంటంటే బిర్యానీ రైస్ అవి నేను నానబెట్టలేదు. ముందు కాయ కోసి తర్వాత అప్పుడు బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాం కదా అని చెప్పి. లక్కీ ఏంటంటే అది కొయ్యగానే అది కూడా తొనలు తయారైపోయిందని తెలిసి శుభ్రంగా బిర్యానీ సంగతి పక్కన పెట్టి తొనలు అయితే తినేసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చే విషయం ఏంటంటే, కానీ కొయ్యటము చాలా టఫ్గా ఉందండి. చాలా అంటే చాలా. అసలు నేనైతే కాసేపు చాకుతో ట్రై చేస్తున్నాను, కాసేపు పీలర్తో ట్రై చేస్తున్నాను. పీలర్తో వస్తుంది, బాగానే వస్తుంది, కానీ చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది ఫోర్స్ ఎక్కువ పెట్టడం వల్ల. అందుకనే మళ్ళీ చాకు కూడా తీసుకున్నాను. ఎలా కొయ్యాలి ఏంటి అనేది మొత్తం యూట్యూబ్లోనే చూసాము. మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. పనసకాయ బిర్యానీ ఎక్కడన్నా భోజనానికి వెళ్తే ఫంక్షన్స్లో పెడితే తింటమే, కానీ మా ఫ్యామిలీలో ఎవరు వండింది కూడా నేను చూడలేదు. సరే ఫస్ట్ మనం ట్రై చేద్దాము, నెక్స్ట్ బాగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఇంతకీ అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని తెలుసుకోవాలనుకుంటే వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పీసెస్ వచ్చి చక్కగా ఇలా కట్ చేసుకుంటున్నాము. ఈ సైజులో కట్ చేసాము. మాకు తెలియలేదు. అయితే ఇది కూడా గింజ కట్టేసింది, మీరు చూస్తే గింజ అయితే కట్టేసింది. సరే చూద్దాం కదా,
ఇలాగే ఉంటుందేమో అని చెప్పి స్టార్ట్ చేసాము. ఫైనల్‌గా అయితే పనసకాయ కొయ్యటం అయితే అయిందండి. చాలా కష్టపడి తిన్న ఎగ్ దోస, దోసలు బానే పనిచేసినియి. కష్టపడి ఇలా అయితే కోసాము. మాకు తెలియని విషయం ఏంటంటే కొంచెం పెద్ద సైజు కొయ్యాల్సింది. అక్క పెద్దవి కోస్తుంటే నేనే చెప్పాను చిన్నవని. ఈ కోసినవన్నీ కూడా నీట్‌గా పైన పెచ్చు ఎక్కువ తీసేయటం వల్ల అవి తొనలు తొనలుగా విడిపోయినియి. పెచ్చు ఎక్కువ తీయకూడదనుకుంటా. మేమెక్కువ తీసేసాము. ఇప్పుడు వీటిని నీట్‌గా వాష్ చేసుకొని, ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టుకొని, సరిపడా సాల్టు కొంచెం మరీ ఎక్కువేం కాదు. ఒక స్పూన్ సాల్టు, కొంచెం పసుపు వేసి నీళ్ళైతే మరిగించుకున్నాము. మరిగించిన వేడి నీళ్ళలోనే వేయాలంట. అలా మరిగించుకున్న నీళ్ళు ఇవి ఒక 10 మినిట్స్ అయితే వాటరు మరిగినాయండి. ఇప్పుడు ఈ మరిగించిన నీళ్ళల్లో పనసకాయ ముక్కలు వేయాలని చెప్పారు. అంటే చెప్తున్నాను కదా, యూట్యూబ్‌లో చూసే చేశామని చెప్పి. దాని పని అది చేసుకుంటుంది. మాకింకా ఉంటాయి కదా పక్కన పనులు, పిల్లలు అవన్నీ చేసుకుంటూ మా అక్క, నేను ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఇంతే కదండీ! ఎవరో ఒకళ్ళు చుట్టాలొస్తే ఆ కబుర్లు, ఈ కబుర్లు ఉంటాయి కదా! అలా ఈ ముక్కలన్నీ వేసుకొని ఎక్కువ ఉడకకూడదంట. లైట్‌గా ఒక 30% 30 ఆర్ 40% ఉడికితే అన్నారు. అలాగే ఉడికిచ్చాము. చూసారు కదా కలుపుకుంటూ. కాపోతే చిన్న ఫీలింగ్ ఏంటంటే అవి తొనలు తొనల్లాగా వచ్చేస్తున్నాయి. ఎలా వస్తదా ఏంటా అని ఇద్దరం భయపడుతున్నాము. ట్రై చేద్దాం అయితే సక్సెస్ అవుద్ది, లేకపోతే ఫెయిల్ అవుద్దని చెప్పి ఫైనల్‌గా అయితే దిగిపోయాము. చేయటానికి రెడీ అయిపోయాము. ఇక్కడ ముక్కలైతే చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. అది ఉడికిన తర్వాత బెజ్జాల గిన్నెలోకి వాటర్ తీసేసుకొని ముక్కలైతే చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఇదేంటంటే ట్యాప్ వదిలాను. కింద గిన్నె పెట్టడం మర్చిపోయాను. హాట్ వాటర్‌తో ఎక్కడ ట్యాప్ పాడైపోద్దా కింద అని చెప్పి ట్యాప్ వదిలాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ బిర్యానీలోకి రైస్ తీసుకోవాలి కదా! మేము ఎక్కువ జనమున్నామని 3 గ్లాస్ బిర్యానీ రైస్ నీట్‌గా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5, 6 పచ్చిమిర్చి. ఆనియన్స్ ఏంటంటే మనం బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా బిర్యానీ అంటే. చికెన్ దమ్ అయితే బాగా చేస్తానండి. ఇది చూద్దాం. బ్రౌన్ ఆనియన్ కోసం ఇవి ఫ్రై అవుతున్నాయి. ఈలోపు బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాము. బిర్యానీ ఆకు, ఒక 5, 6 లవంగాయలు, యాలకులు, ఒక 10 వరకు లవంగాలు, బిర్యానీ పువ్వు, జాజికాయ, స్టార్ పువ్వు, ఇంకా సాజీరా, ఇంకా స్టోన్ ఫ్లవర్ ఏదో ఉంటుంది కదా, స్టోన్ ఫ్లవరు, ఇవన్నీ కూడా దాల్చిన చెక్క కూడా వేశాను. మిరియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఇవన్నీ వేసేసుకొని, అలాగే జాజికాయ, 4 పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం, ఉప్పు, సరిపడా ఉప్పు, మనకి ఆ పనస ముక్కలకి సరిపడా ఉప్పు, కారం, కారం కూడా స్పైసీని బట్టేనండి. ఒక 3, 4 స్పూన్స్ వేసినట్టున్నాను నేను. వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్వాంటిటీ తెలియలేదు, ఎంత వేయాలి ఏంటి అనేది. అలాగే బిర్యానీ మసాలా, నా దగ్గర పుదీనా లేదు, స్కిప్ చేసేసాను. అలాగే దీన్ని కొంచెము బ్లెండ్ చేసుకొని పెరుగు, ఒక చిన్న గ్లాస్ పెరుగు అయితే వేసుకున్నాను. ఒక పక్కన బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయండి. అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రైస్ ఉడకపెట్టుకోవాలి కదా! ఒక పెద్ద గిన్నెలోకి రైస్ అయితే తీసేసుకుంటున్నాను. అంటే మనం దమ్ముకు పెడుతున్నాం కదా, దమ్ముకి ఏంటంటే పక్కన రైస్ ఉడకపెట్టేసుకోవాలి. ఒక 80% ఉడకపెట్టుకోవాలి, 20% దమ్ అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు ఏంటంటే ఫ్లేవర్ కోసం మనం బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, స్టార్ పువ్వు, సాజీరా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఒక్కొక్కరు కొన్ని కొన్ని వేసుకుంటారు. నేనైతే అన్నీ వేసాను. కొత్తిమీర, కొంచెం అల్లం పేస్టు, వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు, లేకపోతే నూనె. నేను నూనె వేసాను, నెయ్యి అయితే వేయలేదండి. అలాగే సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎలా ఉండాలంటే బాగా సాల్ట్ వాటర్లా ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీలో ఉప్పు అనేది సరిపోతుంది. దీన్ని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని పక్కనే కలుపుకుంటూ ఉంచుకోవాలి. కలపకూడదు, మళ్ళీ రైస్ అనేది విరిగిపోతుంది అప్పుడప్పుడు.
ఇక్కడొచ్చేసి పనసకాయ ముక్కలకి గ్రేవీ కలపాలి కదండీ! నేను మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ, బ్రౌన్ ఆనియన్సు, ఒక 2 లెమన్స్ అయితే తీసుకున్నాను. 2 లెమన్స్‌ని చక్కగా పిండేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకు ఆ ముక్కకి పట్టి టేస్ట్ బావుంటుంది. ఈ ప్రాసెస్ అంతా దమ్ముకు పెట్టినట్టే. సారీ, మనం చికెను ఎలా చేసుకుంటామో ఇది గూడా ఇంతే. కాకపోతే అది ఉడకపెట్టడం అవి తెలీదు. చికెనే చేసుకున్నట్టే చేసేసాను నేనింకా. చూసారు కదా! ఉడికాక ఇంకా తొన్నలు తొన్నలుగా అయిపోయింది. భయమేస్తుంది ఒక పక్కన చెయ్యాలా వద్దా అని. మా అక్క నేనైతే ఆలోచిస్తున్నాము. ఎందుకులే టెన్షన్ పడడం దీనికి గూడా. హిట్ అయితే హిట్ అవుద్ది. హిట్ అవ్వకపోతే ఇంకోసారి తీసుకొచ్చి మళ్ళీ చేస్తాము. ఏముందిలే అని. కానీ చూడండి ఏమైందనేది. అలాగే అవన్నీ వేసుకొని, కొత్తిమీర వేసుకొని, ఆయిల్ గూడా వేసుకొని, చక్కగా చేత్తో అయితే కలిపేసాను నేను. గరిటె అయితే తీసేసి, ఇలా చక్కగా కలిపి టైం ఉంటే మ్యాగ్నేట్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవరు. లేకపోతే డైరెక్ట్‌గా వండేయచ్చు. నేను డైరెక్ట్‌గా వండేసాను. ఎంత కాన్ఫిడెంట్‌గా చేస్తున్నా ఎక్కడో తెలియని చిన్న భయమైతే ఉంది. కానీ 1 ఆర్ 2 టైమ్స్ చేస్తూ ఉంటేనేగా ఫస్ట్‌లో చికెన్ బిర్యానీ కూడా రాలేదు నాకు. ఇలాగే చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. కానీ చెప్పాను కదా! మా హస్బెండ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ టైము లేకపోతే ఒక్కోసారి అంటారు, "అమ్మ నువ్వు చెయ్యొద్దు ప్లీజ్, ప్లీజ్" అని. నేను చేస్తానంటాను. అలాగా వచ్చేసింది చికెన్ బిర్యానీ కూడా చేయటం. ఇక్కడ ఇంట్లో నా దగ్గర బిర్యానీ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేశాను. అలాగే కొంచెం ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కూడా వేసి చక్కగా కలిపేసుకున్నానండి. కలిపేసి కొంచెం సేపు పక్కనైతే పెట్టాను. చెప్పు ఏం చెప్తానంటున్నావు? దాన్ని ఆపటం ఉండదు. ఇక్కడ మా సాయితో చిన్న కాన్వర్జేషన్ అవుతుంది. మేము ఈలోపు ఈ బిర్యానీ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతుంటే మా ఏసీ రిపేర్ చేయడానికి, రిపేర్ కాదు సర్వీసింగ్ అంటే ఏసీ కూలింగ్ రావట్లేదు. ఒకసారి చూపిద్దాం కదా అని చూపిస్తే అసలు ముందు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో. ఇంత డస్ట్ ఉంటే కూలింగ్ ఎక్కడొస్తుంది. వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ నేను వచ్చేసి రైస్ చూసుకుంటున్నాను. చూసారు కదా! రైస్ ఎక్కువ ఉడకకూడదు. ఒక 80% మనకి అది పట్టుకుంటే ఇలా బ్రేక్ అయితే చాలు. ఇక్కడ బెజ్జాల గిన్నె పెట్టి కింద ఈసారి గిన్నె పెట్టానండి. రైస్ అంతా ఆ గిన్నెలో వేసేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పనస ముక్కలది ఉంది కదా! అందులో మనము 80% ఉడకపెట్టుకున్న రైస్ ఉంది చూసారా? ఆ రైస్ అంతా వేసేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, నెయ్యి, అలాగే మనము అన్నం వార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి అలా చూసారు కదా బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందంటారు, కానీ నేను కొంచెమే వేస్తాను. అలాగే జీడిపప్పు, అవి నేనేమి ఫ్రై చేయలేదు. జీడిపప్పు ఇక్కడ మా అక్క వేస్తుంది, అవన్నీ ఫైనల్ టచ్ మా అక్క ఇస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము. నెయ్యి కూడా వేసాను. అలాగే మనం అన్నం వార్చుకున్న నీళ్ళు ఉంటాయి చూడండి, అవి ఒక 2-3 గరిటెలు వేసుకోవాలి. కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే వేసాను. ఇక్కడ ఏంటంటే రైస్ కొంచెం కలర్గా కనిపిస్తే కొంచెం బాగుంటుందని చెప్పి అంతా బాగానే వచ్చింది. లాస్ట్లో ఏంటి అనేదే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. దీన్ని ఇలా అంతా రెడీ చేసేసుకున్నాక మనం దమ్ అనేసరికి కింద ఏదన్నా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద అయితే పెట్టుకుంటాము. ఒక 5 మినిట్స్ హైలో, 10 ఆర్ 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ చింతపండు వచ్చేసి మేము విజయనగరం నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 10 కేజీలు తెప్పించేసుకుంటాం. సంవత్సరానికి సరిపడా తెప్పించేసుకొని చక్కగా ఎండబెట్టేసుకొని ఆ ముచ్చుకులు ఉంటాయి చూసారా, అవి తీసేసి నీట్గా కవర్లో అయితే సర్దేసుకుంటానండి. అలాగే మా వారికి చాలా ఇష్టం శనక్కాయలు, అవి కూడా తెప్పించుకున్నాము. ఇంతకీ బిర్యానీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనుకుంటున్నారా? ఫ్లాపే అయ్యిందండి, అందుకే చూపించలేదు. మళ్ళీ ట్రై చేద్దాం. ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్.